తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యెహోవా ఉత్తముడు, ఆయన కంటే శ్రేష్టమైన వారు ఎవరు లేరు. ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే ఘనమైన దేవుడు, ఆయనే కొనియాడదగిన దేవుడు, ఆయనే పూజించదగిన దేవుడు. అందుకే ఈ మాట అంటున్నాడు, యెహోవా ఉత్తముడు. మనకు సహాయం చేయడానికైనా మంచి దేవుడుగా ఉన్నాడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు. శ్రమ దినమందు మనకి ఆయనే ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా శ్రమ అనుభవిస్తున్నారా అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడుగా ఉన్నాడు. దుర్గములు కట్టుకునేది ఎందుకంటే అటు రాజస్థాన్ కానీ జైపూర్ కానీ అటు తిరుగుతూ ఉంటే మనము దుర్గాలు కనిపిస్తూ ఉంటాయి. శత్రు మోకలు లోపలికి రాకుండా దుర్గములు కట్టుకుని ఉంటారు. అలాగే ఎరుకో కోటగొడలు కూడా దుర్గములుగా కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకని శత్రు మోకలు లోపలికి రాకుండా, అకస్మాత్తుగా యుద్ధములు చేయకుండా, అకస్మాత్తుగా ప్రమాదములు సృష్టించకుండా దుర్గములు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మనకి దేవుడు ఎలా ఉన్నాడు? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆశ్రయదుర్గము, మన శత్రువులు సతాను అనే దుష్టుడు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఆయనే మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన తప్పకుండా ఆశ్రయదుర్గముగా ఉంటాడు. దుష్టుడు ఏమాత్రము అటాక్ చేయకుండా ఆయన అడ్డుకుంటాడు. మనకు ఆశ్రయముగా ఉండి ఆయన శత్రు మోక మన మీద పడకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఆశ్రయదుర్గముగా ఉండి కాపాడే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మార్లు ఆయన్ని ఆశ్రయించిన వారికి ఎలా దుర్గముగా ఉండి కాపాడాడో మనం అనేక మార్లు చూస్తున్నాం. కనుక ఈ నహూము కూడా ఈ విధముగా తెలియజేస్తున్నాడు మనకి. నహూము ద్వారా కూడా దేవుడు మనకి ఈ విధముగా తెలియజేస్తున్నాడు. ఏమని? ఆయన ఆశ్రయదుర్గము, నా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. అదే ఇంగ్లీష్ లో అయితే హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ అంటున్నాడు. అంటే మన నీడల కేర్ తీసుకుంటాడు ఆయన, మన నీడల అంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఆయన. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన మన నీడల అంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన దుర్గమ్మ చేసుకుంటాడో, ఎవరైతే ఆయన్ని కోటగా చేసుకుని ఆశ్రయిస్తారో వాళ్ళ ఎడల కేర్ తీసుకుంటాడు దేవుడు. వాళ్ళ ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు దేవుడు. వాళ్ళ కార్యాలన్నీ సఫలం చేస్తాడు దేవుడు. వారికి ఏ ఆపద రాకుండా కాపాడుతాడు దేవుడు. మనం చూస్తూ ఉంటాము, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంతో మంది అనేకమైన ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళుతూ ప్రయాణాలను కూడా ఆయన ముందు పెట్టుకుని నడుస్తున్నారో వారిని ఏ విధంగానైనా కాపాడుతాడు దేవుడు. ప్రమాదం జరిగినా ప్రమాదంలో చిక్కుకోకుండా కాపాడుతాడు దేవుడు. హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ హిమ్ అంటున్నాడు. అందుకే కాబట్టి మనము దేవుని ఆశ్రయిద్దాము, మనము దేవుని ఎడల ఆనందిద్దాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము, ఆయనను ముందు పెట్టుకుని మనం జీవిద్దాము. మన అన్ని విషయాల్లో ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు. అన్ని విషయాల్లో మనల్ని కాపాడుతాడు. అన్ని విషయాల్లో మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకి కాపుదలగా ఉండే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కూడా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని వాక్యం తెలియజేయబడుతుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఎవరైతే దేవుని నమ్ముకొని నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారి మార్గములన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. వాళ్ళకి క్షేమ మార్గమే చూపిస్తాడు దేవుడు. క్షేమంగా జీవించే కృప కూడా దయచేస్తాడు. కాబట్టి మనము దేవుని నమ్ముకుంటే మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి నీతిమంతులుగా ఉంటారు. దేవుణ్ణి సేవించేవారు నీతిమంతులుగా ఉంటారు. వారికి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. వారి మార్గములన్నీ ఎరిగి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ మిమ్మల్ని ఆశ్రయదుర్గముగా చేసుకుని క్షేమమును, సౌఖ్యమును, కాపుదలను పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. వారి మార్గములు మీరు ఎరిగిన దేవుడవని మా ప్రభు వారు గుర్తెరిగి మిమ్మల్ని ఆశ్రయించి
మా ప్రభా వారి జీవితకాలం అంతా మిమ్మల్ని సేవించేవారుగాను ఆశీర్వదింపబడేవారుగాను ఉన్నట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.